పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు ఏమైంది? ఆ స్టేషన్కు గ్రహణం పట్టిందా? అవును, నిజమే అంటున్నారు చూసిన వారంతా. ఆరు నెలల కాలంలో 3 సీఏలు బదిలయ్యారు. ఒక్కొక్కరేమో లక్షలు ఖర్చు పెట్టి పోస్టింగ్ వస్తే చివరకు వాళ్ళకి విఆర్ఏ గతి పడుతుంది. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఒక హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల కాలంలో 3 సీఏలు ట్రాన్స్ఫర్ అయ్యారు. అట్ట రాత్రికి ఆర్డర్ వస్తుంది, మరుసటి ఉదయం కల్లా విఆర్కి పంపిస్తుంటారు. ఇప్పటికే గత 5-6 నెలల కిందట వచ్చిన 3 సీఏలు కూడా అకస్మాత్తుగా విఆర్కి పంపించడంలో ఆంతర్యం ఏమిటి అనేది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నగరంలోని పట్టాభిపురం పోలీస్ స్టేషను పోలీసు వర్గాలకి ఆదాయ వనరుగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ స్టేషన్ రావాలంటే చాలామంది ఆసక్తిగా చూపిస్తుంటారు. అంటే వచ్చిన తర్వాత ఒక పట్టుమని ఒక నెల రోజులు కూడా ఉండని పరిస్థితి ఏర్పడింది. అంటే వాళ్ళు సిఐగా వచ్చిన తర్వాత వారి విధి విధానాల్లో కానీ అవినీతి దాంట్లో కూరుకుపోవడం వంటి విషయాల్లో కానీ ఇలా ఈ విధంగా కొనసాగుతుండడం అనేది సహజం. అయితే రాజకీయ పార్టీలో ఇందులో సిఐలని ట్రాన్స్ఫర్ చేసే విషయంలో చాలా జోక్యం చేసుకోవడం వలన ఇలాంటి తరహాలు బదిలీలు జరుగుతున్నాయనేది వాస్తవం. ఒక రీసెంట్గా ఇక్కడ పనిచేసిన సిఐ వీరేందర్ని పట్టుమని ఒక 10-15 రోజులు కూడా కాల అన్ని వెంటనే అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఆయన స్థానంలో మధుసూదన్ రావుని వేశారు. అయితే ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ కూడా మొదటగా వీరేంద్ర వచ్చినప్పుడు ఆయన ఈ పోస్టు రావాలంటే కనీసం 10-15 లక్షలను ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టిన పెట్టుబడి ఇప్పుడు వచ్చే పరిస్థితి కనపడలేదు. సరే, అంతవరకు బాగానే ఉంది. వీరేంద్ర తీసేసిన తర్వాత ఆయన స్థానంలో మధుసూదన్ రావు వచ్చారు. మధుసూదన్ రావు కూడా ఊరికే రాలా, రాజకీయ పార్టీల నాయకులతో చెప్పించుకున్నాం, లేదా ఒక కార్పొరేట్ సంబంధించిన చైర్మన్తో చెప్పించుకున్నాం ఈ పోస్టులో వచ్చారు. ఈ పోస్టు వచ్చిన తర్వాత ఆయన కూడా దాదాపు ఇక్కడ కూడా ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. ఇప్పుడు మళ్ళీ అకస్మాత్తుగా ఆయన విఆర్ పంపించారు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి డబ్బులు వస్తాయా రావా అనేది పోలీసు వర్గాలకి అర్థం కావట్లేదు. కానీ పోస్టులు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ బదిలీలు జరుగుతుంటుందో ఇక్కడ రావడానికి కొంతమంది సీఎలు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ స్థానం ఇప్పటికీ ఖాళీగా ఉంది. నిన్న రాత్రి మధుసూదన్ అకస్మాత్తుగా విఆర్ పంపించడం జరిగింది. మళ్ళీ ఇంకొక సిఐ ఈ పోస్టు కోసం బేరాసారాలు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ఈ 6 నెలల కాలం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఈ మరుగుదొడ్డి ఒకటి నిర్మాణం చేపట్టారు. చూడండి ఒకసారి. మరుగుదొడ్డి పోలీస్ స్టేషన్కి ఆనుకునే ఉంటుంది. ఇది మరుగుదొడ్డి పనిచేస్తుందా పనిచేయట్లేదంటే దీన్ని పూర్తిగా అస్తవ్యస్తంగా చేశారు. మరుగుదొడ్డి పని చేయట్లేదు, ఉపయోగించుకోవట్లేదు, అనవసరంగా కట్టారు. ఇది ఎవరు కట్టారంటే దీనికి పూర్తిగా అడ్డంగా కట్టారు. కార్పొరేషన్ స్థలాన్ని ఆక్రమించుకొని దీన్ని కట్టడం. ఇది కట్టడం వలన ఇక్కడ పనిచేసే పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా వాస్తు ప్రకారంగా ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి, బదిలీ జరుగుతున్నాయి అనేది ఇక్కడ వచ్చిన సమాచారం. ఏదైనా సరే పట్టాభిపురం స్టేషను ఇప్పుడు అందరి చేత హాట్ టాపిక్గా మారటం చర్చనీయాంశంగా మారింది. చూద్దాం మరి రేపొద్దున సిఐ ఎవరు వస్తారనేది ఆలోచించాల్సింది.